ఈ రాత్రి సువార్త కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ నుండి నేను మొదటిగా ఒక 8 వచనాలు నేను మీకు చూపిస్తాను. మీరు త్వరగా తీయాలి. 8 వచనాలు నేను మీకు ముందుగా చూపిస్తాను. ఆ తర్వాత మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, తీయండి బైబిల్ నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. త్వరగా తీయండి. ఒక 8 వచనాలు మనము చదివిన తర్వాత మనము వాక్యంలోనికి వెళ్దాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని బైబిల్లో రాయబడింది. అంటే శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చెయ్యాలి. అంటే వాక్యం చెప్తున్న విషయం ఏంటంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చూడండి, అలాగా మార్కు శుభవార్త 13వ అధ్యాయం 33వ వచనం కూడా చూడండి. త్వరగా జాగ్రత్త పడుడి, మెలకువగా నుండుడి, ప్రార్థన చేయుడి. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా నుండి ప్రార్థన చేయండి. ముందు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమంటున్నది మరలా వాక్యం? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి, మెలకువగా కలిగి ప్రార్థన చేయండి. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూకా సువార్త, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఇక్కడ కూడా వాక్యం ఏం సెలవిస్తుంది? విసుకక నిత్యము ప్రార్థన చేయండి. శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. ఆ తర్వాత రోమీయులు 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి. ఇక్కడ కూడా వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రార్థన చేయండి, ప్రార్థన పట్ల పట్టుదల కలిగి ఉండండి. కొలస్సీలు 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నారు? ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఆ తర్వాత 1 తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 17వ వచనం. మొదటి తెస్సలోనికైలకు 5:17. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆ తర్వాత 1 పేతురు 4:7 చూడండి. 1 పేతురు 4:7. కొంచెం ఓపికతో వినండి అమ్మా. ఉన్నది చూడండి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇప్పుడు మీకు కొన్ని వచనాలు చూపించాను కదా. ఈ వచనాలన్నీ ఏమి చెప్తున్నాయి, ఏం బోధిస్తున్నాయి? మనకి దేవుని పిల్లలమైన మనకి ఈ వచనాలన్నీ నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, రే నాయనా ప్రార్థన చేయండి, ప్రార్థన పట్టుదల కలిగి విసుకక ఎడతెగక మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీకు కొన్ని రెఫరెన్స్లు చూపించాను కదా. ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో రాయబడిన మాటలే. క్రొత్త నిబంధనలో ఇన్ని పర్యాయాలు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పారు. వాస్తవముగా క్రైస్తవులముగా మనం ఏం చేస్తామంటే, మన ప్రభువు ఒక్కసారి ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది మనం చేస్తాం. అవునా కదా? చేనోళ్ళు కూడా ఉన్నారులేండి, వాళ్ళ సంగతి పక్కన పెడదాం, ఆ గుంపును పక్కన పెడదాం.
బైబిల్లో దేవుడు ఏదైనా ఒక్కసారి చెప్పాడంటే మనము దాన్ని ఏం చేస్తాం? ఖచ్చితంగా ఒక్కసారి వ్రాయబడితే చాలు, ఖచ్చితంగా మనము దాన్ని ఆచరణలో పెడతాం. ప్రభు అప్పగింపబడుతున్న రాత్రి ఆయన పస్కాను భుజిస్తూ, ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతానని ప్రభు మాట్లాడితే అది ఈ రోజుకి మనం చేస్తున్నాం. ఒకసారి చెప్పారు ఆయన. అదవుతుందండి. ఒకసారి చెప్పిన మాటలే మనము చాలా శ్రద్ధగా, చాలా పట్టుదలగా, చాలా సీరియస్గా తీసుకుంటున్నాం కదా. మరి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని ప్రభు ఇన్నిసార్లు చెప్తా ఉంటే మరి ఆ మాట మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? అర్థమవుతుందని నేను చెప్పిన మాట. ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఇప్పుడు క్రైస్తవులైనా ప్రార్థన చేసేది, ఇంకెవరో చేయకూడదా? చేయొచ్చు. దేవుడు అందరికీ అవకాశాన్ని ఇచ్చాడు, ప్రార్థించే అవకాశం. వారు ఏ కులమైనా, వారు ఏ మతమైనా, వారు ఏ జాతి అయినా, వారు ఏ వర్గమైనా, ఎవరైనా సరే ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయవలసిన వారికి అర్హతలు ఉండాలి అని బైబిల్ ఎక్కడ లేదు. నువ్వు ఎక్కడున్నా దేవునికి మొరపెట్టొచ్చు. దేవునితో మాట్లాడుటయే ప్రార్థన. ఎస్పెషల్లీ దేవుడు క్రైస్తవులకి మరీ మరీ నొక్కి ఒక్కరి నుంచి దేవుడు చెప్పాడు ఏమని తెలుసా? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఈ సువార్త కూడిక సందర్భంగా క్రైస్తవులను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రార్థన చేస్తున్నారా? ప్రతిదినం ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ఉందా? ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థించడానికి ఏ యోగ్యతలు అవసరం లేదు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఎస్పెషల్లీ క్రైస్తవులు మరి జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు కలిగి ఉండవలసిందే ప్రార్థన. దేవుడు ప్రార్థన అనే దాన్ని మనకి ఒక ఆయుధంగా ఇచ్చాడు. అంటే ప్రార్థన అంటే ఏంటి? పాస్టర్ గారికి ఫోన్ చేసి కుర్చీ కొన్నాం ప్రార్థన చేయండి, మంచం కొన్నాం ప్రార్థన కాదు, అది కాదు. ప్రార్థన అంటే చాలామంది ఎంతసేపు అడగడమే అడగడమే అని అనుకుంటారు. కాదు కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనకి ప్రత్యేకమైనటువంటి అర్హతలు ఏమీ లేవు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. అదవుతుందని నేను చెప్పిన మాట. మీరు ఇప్పుడు వరకు ఏం ప్రార్థన చేశారో నాకు తెలియదండి. ఈ రాత్రి నుంచి మనం కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. చూడండి బైబిల్ నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఎందుకు ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. నువ్వెందుకు ప్రార్థన చేయాలో తెలుసా? నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ ఏదైతే ఉందో దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతసేపు దేవుని అడగడం కాదు. శ్రమలు రాగానే చాలామంది చేసే పని ఏంటో తెలుసా? శ్రమ రాగానే బైబిల్ చెప్తుంది ప్రార్థన చేయాలని. కానీ శ్రమ రాగానే ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? శ్రమ రాగానే కృంగిపోతున్నారు. ఏమైపోతున్నారండి? శ్రమ రాగానే ఇంకొకటి ఏం చేస్తున్నారు తెలుసా? చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు. శ్రమ రాగానే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏదైనా ఒక మందు విషం దొరికితే తాగి చచ్చిపోదాం, ఎవరు లేకపోతే ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోదాం. అదవుతుందా? ఊరి చివరికి వెళ్ళి చెరువులోకి ఉరికి చచ్చిపోదాం. ఇలాగా చాలామంది శ్రమ, తమ జీవితంలో ఉన్నటువంటి శ్రమలను బట్టి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తూ ఉంటే వారు ప్రార్థన చేయకుండా శ్రమ రాగానే చనిపోతే బాగుండు, శ్రమ రాగానే కృంగిపోవడం. శ్రమ రాగానే ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? శ్రమ రాగానే చచ్చిపోతే బాగుండని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చనిపోవడానికి పుట్టించాడా దేవుడు నిన్ను? కాదు కదా. నువ్వు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా, ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి అయినా నీ జీవితంలో శ్రమ ఉంటే నువ్వు దేవునికి మొరపెట్టు. బైబిల్లో రాయబడింది. నీకు శ్రమ కలిగిందా? ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలో నువ్వు పెట్టే మొర ఆలకించే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి,
కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం అంటే రిప్లై ఇస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నీకు కలిగి ఉన్న శ్రమను బట్టి నువ్వు దేవునికి మొరపెడితే, నీకు కలిగి ఉన్న ఇబ్బందిని బట్టి నువ్వు దేవునికి మొరపెడితే, ఆ ఇబ్బంది నుంచి, ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు మన దేవుడు. విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు. శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలను బట్టి నువ్వు చనిపోవాలి అనేటువంటి ఆలోచన చేయడం అవసరం లేదు. చనిపోకపోయినా ఊరకనే అందరి నోట్లో నుంచి వచ్చే ఊరకనే వచ్చే మాట ఏంటి? అస్తమాటలు ఎందుకు బతికే, చచ్చిపోతే మంచి ఫ్రీగా వస్తుందనా మాట? నోటు నిండా ఎప్పుడు ఏముంటుంది అందరికైనా చెప్పండి. చెప్పండి, మీరు అందరూ మాట్లాడిన వాళ్ళే కదా. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, మీరు అనలేదా? మీరు ఎప్పుడు అనలేదా? మీరు మరేంటి అమాయకంగా చూస్తున్నారు? అందరూ అన్నవాళ్ళమే కదా. కానీ రాత్రి మనకి దేవుడు చెప్తున్నటువంటి సువార్త ఏంటంటే, నీవు కలిగి ఉన్న శ్రమను బట్టి నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ కోసం 2024 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో చనిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించాలని, నువ్వు మరణించకూడదని, నువ్వు మరణము చవి చూడకూడదని, నువ్వు చావకూడదని యేసు ప్రభు నీకు ప్రతిగా చనిపోయాడు. ఇక నీకు మరణం లేదు. మరెందుకు పద్దాక చచ్చిపోతానని అనుకుంటున్నావు? నీవు మరణించేదైతే యేసు ప్రభు నీ కోసం చనిపోవడం ఎందుకు? నిన్ను బ్రతికించడం కోసం యేసు ప్రభు చనిపోయాడు. నీ శ్రమ ఏదైతే ఉందో, నీ బాధ ఏదైతే ఉందో, నీ ఇబ్బంది, నీ ఇరుకు ఏదైతే ఉందో అది దేవునికి చెప్పు. ప్రత్యేకించి ఏ అర్హతలు అవసరం లేదు. ప్రార్థన చేసే అంత నీతి నాకు లేదండి, ప్రార్థన చేసే అంత పరిశుద్ధత నాకు లేదండి అని నువ్వు అనవసరం లేదు. నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు ఏ వర్గానికి చెందినా మొరపెట్టు యేసు ప్రభువుకి, ఆయన ఆలకించి నీకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి తెలుసా? నీకు శ్రమ సంభవించిందా? ప్రార్థన చేయి. నీ బాధ ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ కష్టాన్ని ఎవరు తీయలేకపోవచ్చు. నీ పరిస్థితులు అర్థం చేసుకొని నీకు సహాయం చేసే నాథుడు ఈ లోకంలో ఎవరు ఉండకపోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువు అయిన యేసుక్రీస్తు. కన్నీటితో నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడితే నీ జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. నువ్వు ప్రభువు అని పిలిస్తే బదులు పలికే దేవుడు ఆయన. ఆయన మాట్లాడని రాయి కాదు, సజీవుడైన ప్రభు అయిన, జీవము కలిగిన దేవుడు. నీకు కలిగి ఉన్న శ్రమను బట్టి నువ్వు మొరపెడితే నీకు వెనువెంటనే సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న యేసయ్య. నువ్వెందుకు ప్రార్థన చేయాలి తెలుసా? శ్రమ సంభవించిందా? ప్రార్థన చెయ్యి. శ్రమలో చచ్చిపోయే ప్రయత్నాలు చేయొద్దు. నీ జీవితం విలువ నీకు తెలియట్లేదు. అదవుతుందా? ఒక్కసారి మందు తాగేస్తే ఇక అయిపోతే ఫ్రీగా ఉంటుందా? మందు తాగే చచ్చిపోతే ఫ్రీగా ఉంటుందా? ఏంటి అది? పిచ్చి పనులు కాకపోతే ఒక్కసారి ఫ్యాన్ కూరేసుకుంటే అయిపోతే హాయిగా ఉంటుందా? ఫ్యాన్ కూరేసుకున్నాక హాయిగా ఉంటుందా? మండుచున్న అగ్నిగుండం సిద్ధంగా ఉంటుంది. నీ ప్రాణాన్ని నీ చేతులారా నువ్వే తీసుకున్నావా? అది నరహత్యతో సమానము. తమ ప్రాణాలు తాము తీసుకున్న వారు మోక్షానికి చేరరు, వారు పాతాళానికి దిగిపోతారు. ఒకవేళ పోతే దేవుడు నిన్ను తీసుకోవాలి తప్ప నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి నీకు అర్హత లేదు. నీ ప్రాణాన్ని నువ్వు తీసేసుకోవడానికి నీకు నువ్వుగా పుట్టావా? నీలో ఉన్న ప్రాణం నీదా? నువ్వు సంపాదించుకున్నావా? దేవుడు పెట్టాడు నీలో ప్రాణం. కాబట్టి వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? నీకు శ్రమ కలిగిందా? ప్రార్థన చేయి. పిచ్చి కావాలి నాయనా, వాషింగ్ మిషన్ కావాలి ప్రభా, మాకు బిల్డింగ్ కట్టేయాలి ప్రభా. అడగొద్దు అని చెప్పట్లేదు, జాగ్రత్తగా వినండి. వాటి కోసం అడగొద్దు అని చెప్పట్లేదు.
కానీ వాటి కోసం గోల పెట్టడం అంత అవసరం లేదు దేవుని దగ్గర. ఫ్రిడ్జి 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 ఫ్రిడ్జివి 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 కూలర్ 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 కూలర్వి 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 ఏంటి ఈ సోదా? అంత అవసరం లేదు. మన అక్రతలన్నీ కూడా ఎరిగినవాడు మన దేవుడు. మనకి ఏది కావాలో అది ఇస్తాడు. అయితే నీకున్న శ్రమను బట్టి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? ఆ శ్రమలో నీవు ప్రార్థన చేయకపోతే ఆ శ్రమ నీ జీవితాన్ని కబలిస్తుంది. ఆ శ్రమలో నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ శ్రమ నీ ప్రాణాన్ని తీసే ముప్పు ఉంది, ప్రమాదం ఉంది. శ్రమల పాలే చనిపోయిన వాళ్ళు లేరా? మన కళ్ళ ముందు మనం ఎంతమందిని చూడలేదు? చెరువులో దూకి ఎండ్రును తాగి రకరకాల రసాయన పదార్థాలు త్రాగి ఉరిపోసుకొని తమకు తామే హాని చేసుకొని చనిపోయిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు? శ్రమలో వారు ప్రార్థన చేయలేదు. శ్రమలో నీవు ప్రార్థన చేస్తే నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలి? దేనికోసం చేయాలండి? శ్రమ 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 నుండి తప్పించబడుటకు, విడిపించబడుటకు ప్రార్థన చేయాలి. చూడండి, ఇంకా ప్రార్థన ఎందుకు చేయాలో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. చూడండి చూడండి చూడండి. ప్రేమించుడి. చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నీకు శ్రమ సంభవించింది, ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి. నీ శ్రమకు పరిష్కారం చావు కాదు. నీ శ్రమకు పరిష్కారం నువ్వు కృంగిపోవడం కాదు. ఏంటి? ప్రార్థన. ప్రార్థన. నువ్వెవరైనా సరే, నీకు ఏ సమస్య ఉన్నా సరే, ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు యేసయ్య. ఎందుకు ప్రార్థన చేయాలంటండి? రెండవదిగా, మిమ్మును హింసించు వారి కోసం. మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా? మీకు హాని చేయాలని చూస్తున్నారా? సూటిపోటి మాటలతో మిమ్మల్ని గుచ్చుతున్నారా? మీ పైన అపనిందలు వేయాలని, దొరికితే చంపాలని, దొరికితే కొట్టాలని, దొరికితే మిమ్మల్ని బుక్ చేయాలని చూస్తున్నారా? హింసిస్తున్నారా? మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారా? మాటలతో, చేష్టలతో, పనులతో ఇబ్బంది పెడుతున్నారా? అయితే నువ్వేం చేస్తావు? ప్రతిదాడికి దిగుతావా? ఏమండి, నువ్వెంత నేను చూసుకుందా రారా అని పైకెత్తుతావా? లింగి కడతావా? మరేం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని రాయబడింది బైబిల్లో? మిమ్మును హింసించు వారి కొరకు, అంటే బాధించేవారు, నిన్ను శోధించేవారు, నిన్ను హింసించేవారు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి చూడకు. నిన్ను హింసించే వారి విషయంలో ప్రతీకారము చేయడానికి నువ్వు చూసావనుకో, పగ ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మనం పగ తీర్చేసుకున్నాం అనుకో, పగ వాడికి ఉండిపోద్ది మన హృదయంలో కూడా. అదే ప్రార్థన చేసాం, ప్రభు కార్యం చేశాడు అనుకో, నిన్ను హింసించిన వాడు ఎవరి మీద కోపం పెట్టుకుంటాడు? చెప్పాలి. ఎవరి మీద పెట్టుకుంటాడు? నువ్వేం చేసావా? చేయలేదు. ఏమన్నా పురమాయించావా? లేదు. ఎవరైనా ప్రోత్సహించేవాడి మీదకి వెళ్ళమని? లేదు. ఏం చేయలేదు. ఏం చేసావు? ప్రార్థన. అందుకే బైబిల్లో ప్రభు చెప్తారు, నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలంటే, నిన్ను హింసించేవారు నీ దగ్గర ఉన్నప్పుడు నీ వారి కోసం ప్రార్థన చేయాలి. శ్రమలో నీవు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ రాగానే ఏమండి ప్రార్థన గుర్తొస్తుంది ఎవరికైనా? చెప్పండి. అడుగుతున్నాను మనలో మన మాట. శ్రమ రాగానే ప్రార్థన గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుంది? ముందు ఏమొస్తుందండి? ఏమనుకోద్దా? మగవాళ్ళ కంటే ఆడవారికి ఏడుపు చాలా స్పీడ్గా వస్తుందండి. మరి ఒకవేళ ఆ నీళ్ళ తిత్తి లోపల నీళ్ళకుండా ఏమైనా ఉంటుందేమో కానీ మాకు తెలియదు. కానీ ఆడపిల్లలు, స్త్రీలండి వెంటనే త్వరగా త్వరగా ఏడుతారండి. అవునా కదా? ఏడుతారు. అంటే శ్రమ సంభవించగానే ఏడిస్తే అయిపోతుందా? ఎందుకు ఏడుతావు?
శ్రమ సంభవించగానే చచ్చిపోతావా? ఎందుకు చచ్చిపోవడం? యేసు ప్రభు నిన్ను బ్రతికించడం కోసం చనిపోయాడు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీకోసం నేను మరణిస్తున్నాను, మీరు నా కోసం బ్రతకండి. దేవునికి మహిమ కలుగును గాక. మన కోసం యేసు ప్రభు చనిపోయారు, మరణించి తిరిగి లేచాడు ఆయన. మరణమును మృంగివేశాడు, మరణపు ములును విరిచివేశాడు ఆయన. నువ్వు ఇంకా చావాల్సిన అవసరం లేదు. శ్రమలో నువ్వు చేయాల్సిందే ప్రార్థన. నిన్ను హింసించేవారు, నిన్ను బాధించేవారు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు ఏమనుకో, మాటల యుద్ధానికి దెక్కో, నోరు పారేసుకోకు, బూతులు మాట్లాడుకో, వద్దు, నీకు వద్దది. నువ్వేం చేయి? ఏం చేయి? నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షముగా ఉండి కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వాడికి అంతుంటే నాకెంత ఉండాలి? నేను ఊరుకోను, తేల్చేస్తాను సంగతే. ఆడా నేను తడాక తేలిపోవ. ఏంటిది? ఏంటిది? వాక్యం ఏం చెప్తుంది? ప్రభు ఏం చెప్తున్నారు? హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. నేను ఎవరైనా హింసిస్తున్నారా? వారి కోసం ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేస్తావు? వాడు చచ్చిపోవాలయ్యా, లేచిపోవాలి, అది కాదు. ఆ ప్రార్థన చేయొద్దు. వాడిని నలిపి 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 మంచంలో మెలిపెట్టి మెలిపెట్టి అని అనుకో. అలా చేయకు ప్రార్థన, అది దేవుడు ఎండో. మరి ఏం చెయ్యాలా? ప్రభా వాళ్ళకి మారు మనసు దయచే నాయన, రక్షణ దయచే ప్రభా. వాళ్ళకి ఏం తెలీదు, సాతాను చేత శోధించబడుతూ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ప్రభా. వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళు మార్చు ప్రభువా. అపార్థం చేసుకుంటున్నారు నాయన. నేను మేలు చేసినా నాకు కీడు చేయడానికి చూస్తున్నారు ప్రభువా, వాళ్ళని క్షమించు అని నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వారిని నీకు స్నేహితులుగా మార్చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదేమంటాడు? నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావని అన్నాడు. ఎవరు ఎదుట భోజనం? శత్రువు ఎదుట భోజనము. కనుక హింసించేవారు నీకు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ కోసం నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. చూడండి, ఇంకెందుకు ప్రార్థన చేయాలా చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన మాట్లాడుతున్నారు. ఏమో తెలుసా? మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవునికి ప్రార్థించి, ఎవరి కోసం? ఎవరి కోసం? సంఘం కోసం. సంఘానికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు. బాబు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన దేనికోసం అంటే మీరు ఏ దుష్కార్యము చేయకుండా కోసం, చేయకుండా ఉండడం కోసం, చేయడం కోసం కాదు. ఏ దుష్కార్యము, ఏ కీడు, ఏ చెడ్డ పని చేయకుండా ఉండడం కోసం మీ నిమిత్తం మేము ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మన పిల్లలు పనికి మాలిన పనులు చేయకుండా ఉండనట్లు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? మన భర్త బయటికి వెళ్ళినప్పుడు ఏ దుష్కార్యము తలపెట్టకున్నట్లు ప్రార్థన చేయాలి. మన తల్లిదండ్రులు ఏ శోధనలోనికి, ఏ దుష్కార్యములోనికి తలపెట్టుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? సంఘమైనా, కుటుంబమైనా, కొడుకైనా, కూతురైనా ఏదో ఒక సందర్భంలో చెడు కార్యము, దుష్కార్యము చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రమాదం ఉంది. అందుకని ఏం చేయాలి? ప్రభా, నా కూతురు ఏ దుష్కార్యములో పడకూడదు, నా కొడుకు ఏ దుష్కార్యములో, ఏ చెడు పనుల్లో కానీ, ఏ చెడు క్రియల్లో కానీ వాళ్ళు చిక్కుకోకూడదు ప్రభా. వాళ్ళని తప్పించి నిత్యము నీవు వారిని కాపాడని వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాడు పాపములో పడిపోయాక, వాడు వ్యభిచారంలో పడిపోయాక, వాడు త్రాగుబోతుగా మారిపోయాక, వాడు తిరిగిబోతుగా మారిపోయాక అప్పుడు వచ్చి ప్రభా ఆడు మారితే నీ సేవకిస్తాను ప్రభా. అప్పుడు కాదు. ఎప్పుడు ప్రార్థన చేయాలి? దుష్కార్యములోనికి వాడు ప్రవేశించక ముందే ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం.
శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయి. హింసిస్తున్నారా? నిన్ను ఎవరైనా బాధిస్తున్నారా? ప్రార్థన చేయి. దుష్కార్యంలో పడే ఛాన్సెస్ ఉన్నాయా మీ ఇంట్లో? ఎవరైనా ప్రార్థన చేయి పడకుండా. కొంతమంది అదుపు తప్పే భర్తలుంటే పాపం భార్యలు వాళ్ళకి కాపు కాసుకుంటూ ఉంటారండి. అవునా కదా? మీరు గమనించారు లేదా? ఫోన్ చేసి, ఎక్కడున్నావు? ఏ ఇంత టైం అయిందేంటి, ఇంక రాలేదా? ఎవరు తగిలాడండి నీకు రోడ్డు మీద? టైం ఎంత అయింది? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో తెలుసులే. పక్కన వాళ్ళు ఫోన్ చేసి, ఆడు ఎక్కడున్నాడు, మా ఆయన ఎక్కడున్నాడు, బిలే మా ఆయన వచ్చాడా, ఆ వీరుకు వచ్చాడా చెప్తున్నాడు సంగతి. ఎందుకు కాపు కాసుకోవడం? ఎందుకు కాపు కాసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దుష్కార్యములో పడకుండా ఉండుట కోసం నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైన వారి కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ప్రతి దుష్కార్యములో నుండి, ప్రతి దుర్నీతిలో నుండి, ప్రతి పాపములో నుండి, ప్రతి పాపపు ఊబిలో నుండి దేవుడు నీ కుమారులను, నీ పిల్లలను, నీ భర్తను విడిపిస్తాడు ఆయన. దానికోసం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి. ఏదో బాడీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్ ఆ ఏటీఎం బయట కూర్చొని కర్రట్టుకుని ఎలా ఊపుకున్నట్టు ఎందుకు వచ్చింది అది? కాపలా కాసుకోవడం. నీ మాట వింటలేదా? నీ అదుపు తప్పేశాడా? నీ కంట్రోల్ తప్పేశాడా? నీ కొడుకు, నీ కూతురు, లేదా నీ భర్త కంట్రోల్ తప్పేశారా? ప్రార్థన చేయి దేవునికి. ప్రభా, వారి నివాసంలో తీసుకో, నీ స్వాధీనంలో తీసుకో ప్రభా. ఏ చీకటి బంధకాల్లో, దుర్నీతి కార్యాల్లో వారు చిక్కబడ్డానికి వీల్లేదు. నాయన నీవు కాపాడు, నీ చేతికి అప్పగిస్తున్నావు, నువ్వు కాపాడు ప్రభా. ఇదిగో నేను ఎక్కడున్నానయ్యా, నిన్ను స్వాధీనపరచలేను, నేను కంట్రోల్ చేయలేను, నేను ఆపలేను. కానీ నువ్వు ఆపగలిగిన దేవుడువు, నువ్వు తప్పించగలిగిన దేవుడువు, నువ్వు విడిపించగలిగిన దేవుడువు. ఏ దుష్కార్యంలో, ఏ శోధనలో పడకుండా నీవు రక్షించగలిగిన దేవుడువు, మరలా తీసుకురాగలిగిన దేవుడువు. అని నువ్వేం చేయాలి? వీటి కోసం ప్రార్థన లేదు ఈ రోజున. వీటి కోసం ప్రార్థన. ఇల్లు కట్టాలండి ఉపవాస ప్రార్థన, ఫ్రిడ్జ్ కొనాలి ఉపవాస ప్రార్థన. వాటి కోసం ఉపవాస ప్రార్థనలు ఏంటి? నీ కుటుంబంలో శ్రమ ఉంది, ముందు దానికోసం ప్రార్థన చేయి. ఆ శ్రమ మరణానికి దారి తీసేస్తుంది. హింసించేవారు, బాధించేవారు ఉన్నారు, ప్రతీకారం తీర్చుకోకు. పగ పెరిగిపోతాయి, గొడవలు పెరిగిపోతాయి, పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారి కోర్టు అడుగు తొక్కామా, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాలు. 9వ తారీఖున రండి, ఓకే సార్. మీరు 17వ తారీఖున రండి, ఓకే సార్. మీరు 22వ తారీఖున రండి, ఓకే సార్. ఎంతసేపు ఇంటికి కోర్టుకి, ఇంటికి కోర్టుకి, ఇంటికి కోర్టు తిరగడమే. యేసు ప్రభుకి అప్పగించావా, నువ్వు ఏ కోర్టుకి తిరగక్కర్లేదు. అది పరమ కోర్టు, ప్రధాన కోర్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఏ కోర్టులో నీకు ఒకవేళ సమాధానము దొరకకపోవచ్చు, కానీ దేవుని దగ్గర నీకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఏ దుష్కార్యములో పడకున్నట్లుగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. చూడండి తర్వాత ఇంకెందుకు ప్రార్థన చేయాలి చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూను మీ కొరకు తన ప్రార్థనలో పోరాటం ప్రార్థనలో. ఎక్కడ పోరాటం? ఎవరైనా ఎపఫ్రా. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. అతడు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచున్నాడు. పోరాటం. మనకి ఎంతసేపు ఎవరితో పోరాటం? అత్తగారితో, కోడలతో. కోడలు ఒకవేళ చిన్న ఉప్పు తక్కువ వేసిందా, ఎప్పుడు ఇలాగ చేస్తుంది, ఎప్పుడు ఇంతే, నువ్వు మారవు, నువ్వు ఎంతసేపు ఇదే ఇంట్లో గుద్దుకోవడమే. ఆ పోరాటాలు మానేయండి. ఏ పోరాటం చేయాలి మనం? ప్రార్థనలో పోరాటము. ఎందుకు పోరాటం చేయాలి? ఆల్రెడీ పోరాటం చేస్తున్నాడు ఎపఫ్రా. ఎందుకని? వారు సంపూర్ణులు కావాలని. దేవుని బిడలైన వారు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. అంటే పూర్తిగా
దేవుని రూపంలోనికి మారిపోవాలి. అదవుతుందండి. పూర్తిగా ఏమైపోవాలా? దేవుని రూపంలోనికి మారిపోవాలి, సంపూర్ణులైపోవాలి. అంతేకాదు ప్రతి విషయంలో దేవుని చిత్తమేదో దాని విషయంలో ఒక నిశ్చిత క్లారిటీ వారికి కలగాలి. దానికోసం ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రా, పోరాడుతున్నాడు. ప్రభువా, నీ చిత్తమేదో వాళ్ళు క్లారిటీగా తెలుసుకోవాలయ్యా, నీ చిత్తమేదో వాళ్ళు క్లారిటీగా తెలుసుకోవాలి ప్రభువా. ఈ రోజున దేవుని చిత్తమేదో, దేవుని చిత్తము కానిదేదో చాలామందికి తెలియట్లేదు. అండ్ అవునా కదా? చెప్పాలి. దేవుని చిత్తమేదో, దేవుని చిత్తము కానిదేదో తెలియట్లేదు. ఎవరు నమ్మాలో తెలియట్లేదు చాలామందికి. ఏ పరిచర్యలో పాలు భాగస్తులమే మనం ఉండడమో దేవుని చిత్తమో, ఏ పరిచర్యలో మనం పాలు భాగస్తులుగా ఉండకుండా ఉండడం దేవుని చిత్తమో కాదో చాలామందికి తెలియదు ఈ రోజున. అందుకే ఎపఫ్రా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, వాళ్ళు సంపూర్ణులైపోవాలయ్యా, సంపూర్ణులైపోవాలి. నీ చిత్తం తెలుసుకునే విషయంలో ఒక మంచి క్లారిటీగా ఉండాలి. నీ చిత్తం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. నీ చిత్తం తెలుసుకునే విషయంలో ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. ఇది దేవుని చిత్తం, ఇది వాక్యం చెప్తుంది, ఇది సత్యం, ఇది నిజం, ఇది మంచిది, ఇది వాక్యానుసారమైనది, ఇది దేవుడు మనకు చెప్పినది, ఇదే. ఈ రోజున చాలామంది దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చేసేయడమే. చేసేది దేవుని చిత్తమో కాదో అడిగే ప్రసక్తే లేదు, అడిగే పనే లేదు, చేసుకెళ్ళిపోవడమే. కానీ అతడు ప్రార్థనలో పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? దేవుని చిత్తమును తెలుసుకునే విషయంలో వారు ఒక మంచి క్లారిటీతో ఉండాలి, వాళ్ళు సంపూర్ణులు. మనం కూడా ప్రార్థన చేయాలి. మన తోటి విశ్వాసుల కోసం, మన కుటుంబీకుల కోసం ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభా, వారిని చిత్తము తెలుసుకోవాలి, అన్ని చిత్తం తెలుసుకోవాలి ప్రభా, నీ చిత్త ప్రకారంగా వారు వెళ్ళాలి ప్రభా. వాడు అంటాడు వచ్చి, అమ్మా నాకు ఆ పిల్ల నచ్చిన పెళ్లి చేసి అంటాడు. నువ్వు అంటావు, వద్దు బాబు, ఆ దేవుని చిత్తం కదా. దేవుని చిత్తమా? దేవుని చిత్తం ఒకటి ఉంటుందండి మళ్ళీ, విచిత్రం అంటాడు. ఎందుకని? అసలు ఆడికి దేవుని చిత్తం అన్న మాటే తెలీదు, దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు. నాకు నచ్చింది, నువ్వు చేస్తావా చేయవా? నాకు నచ్చింది, నాకు ఇష్టం, నాకు నచ్చింది, చేస్తావా చేయవా అంటాడు. ఇప్పుడు వాడు దేవుని చిత్తమును సంపూర్ణంగా తెలుసుకునే అనుభవంలోనికి రావాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, వాడు సంపూర్ణంగా నీ చిత్తమును తెలుసుకునే స్థితిలోనికి వాడు రావాలి ప్రభా. ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది మాన్యమైనదో, ఏది వాక్యానుసారమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది రమ్యమైనదో వాడు తెలుసుకోవాలి అని అంటాడు. అమ్మాయి బాగుందమ్మా, ఉద్యోగం మనకి నెలకి 40,000 తెస్తుంది, మరి జీతం, కట్నం కూడా మరి 10 లక్షలు ఇస్తానంది. పిచ్చి మాటలు అవన్నీ. అడిగి దేవుని చిత్తం అంటే ఏంటి? అమ్మాయి దైవభక్తి కలిగి ఉన్నదా? అమ్మాయి బాప్తిసం పొందిందా? అమ్మాయి ప్రభు బలలో పాలు పంపులు పొందుతుందా? క్యారెక్టర్ ఎలా ఉంది? జీవిత నడవడిక ఎలా ఉంది? ఇది దేవుని చిత్తం కనిపెట్టడం అంటే. అమ్మాయికి రక్షణ ఉందా లేదా, మారు మనసు ఉన్నదా లేదా, ఇవన్నీ చూసుకోవడం. ఇదేంటిది? దేవుని చిత్తం. ఇలాగున కనిపెట్టాలి దేవుని చిత్తం. ఇలా కనిపెట్టే వాళ్ళు ఉన్నారా? దేవుని చిత్తం. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు నీతో చాటింగులు చేస్తున్నారు అంటే, నీతో ఒకరితోనే చేస్తున్నారా నువ్వు అనేసుకున్నావు అనుకో, నేను చెప్తున్నాను, యు ఆర్ ఫూల్, నువ్వే వెర్రుడివి. అదో నువ్వు మోసపోతున్నావు. నీతో భోంచేసావా, హాయ్ బాయ్, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, ఆ మాటలకి అయ్యగారికి గుండు లోపల ఎలా తిరిగేసి ఓ మై లవ్లీ డార్లింగ్ అంటాడు. అవునా కదా? నీతో అలా మాట్లాడుతున్నది, చాటింగ్ చేస్తుంది ఒక అబ్బాయినా అమ్మాయి ఎవరైనా కావచ్చు, చేస్తున్నారు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, నీతోనే కాదు, ఆల్రెడీ వాళ్ళకి క్యూ ఉంటుంది, వెనకాల ఇంకా క్యూ ఉంటుంది. అమాయకుడు ఎవరు అంటే నువ్వే, అమాయకురాలు ఎవరంటే నువ్వే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా?
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా, నా పిల్లలు నీ చిత్తమును సంపూర్ణంగా తెలుసుకోవాలి, నీ చిత్తమును జరిగించాలి. ప్రభు ఏమన్నా తెలుసా? నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభు మాట్లాడారు. గుర్తుపెట్టుకోవాలని ఒక మాట, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. నీకు నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా బ్రతికేయడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. దానికోసమే నేను బ్రతికించట్లేదు. ఆయన చిత్త ప్రకారంగా బ్రతకడానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఆయన చిత్త ప్రకారంగా జీవించడానికే దేవుడిని ఏర్పరచుకున్నాడు. మర్చిపోక ఈ విషయాన్ని. నచ్చింది చేసేయడమే, తోసింది చేసేయడమే, అనుకున్నా చేసేయడమే అదవుతుందండి. ఏది అనుకున్నా చేసేయడమే. కానీ ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏమని తెలుసా? ప్రభా, వాళ్ళందరూ సంపూర్ణులు అయిపోవాలయ్యా, నీ చిత్తం తెలుసుకునే విషయంలో వారు ఒక అవగాహన స్థితికి రావాలి ప్రభా. వారు ఒక అవగాహన స్థితికి రావాలి. నీ చిత్తం తెలుసుకునే విషయంలో ఒక క్లారిటీలోనికి వాళ్ళు రావాలి ప్రభా. అందులో వాళ్ళు ఎదగాలి ప్రభా. అందులో వాళ్ళు స్థిరపడాలి ప్రభువా. వాళ్ళు సంపూర్ణులు అయిపోవాలి ప్రభా అని ప్రార్థనలో ఏం చేస్తున్నాడు ఆయన? పోరాటం. అడుగుతున్నాను ఒక మాట, చిన్న మాట. ప్రార్థనలో ఎప్పుడైనా పోరాటం చేసావా? ఎప్పుడైనా? కనీసం రోజుకి 1 గంటైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? చేస్తున్నావా దేవుని సన్నిధిలో? ప్రార్థన అంటే కంచం దగ్గరెట్టుకొని ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, అది కాదు ప్రార్థన అంటే. మంచం ఎక్కేసి దుప్పటి బిగడదనేసి చూసుకో కాసుకో అనడం కాదు ప్రార్థన అంటే. ఈ రోజున ఆ ప్రార్థనలే చేస్తున్నారు కొంతమంది. సండే స్కూల్ పిల్లోడు, నాకు పెళ్ళికి ముందు మా తాతయ్య గారి చర్చిలో ఒకడు ఉండేవాడు, సండే స్కూల్ పిల్లోడు. ఆడు ప్రార్థన చేసేవాడు, ప్రభా మా నాన్న యానో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యానో డ్రైవింగ్ సీట్లో నువ్వు కూర్చో అనేవాడు. ఆ వ్యాన్ డ్రైవింగ్ సీట్ ఆయన సరిపోతా యేసుప్రభుకి అండి? యేసుప్రభు ఇప్పుడు ఏం చేయాలంట? వీళ్ళ నాన్న నడిపే వ్యాన్ డ్రైవింగ్ సీట్లో మరి ఎవరు నడుపుతాడు? ఇప్పుడు యేసుప్రభు సీట్లో కూర్చోబెట్టేశావు, దానికి ఇంకో స్టీరింగ్ లేదు ఏంటి? అది చిన్నపిల్లలు చేస్తారు ప్రార్థన, అదొందండి. చిన్నపిల్లలు ఆ విధంగా చేస్తారు ప్రార్థన. ఈ చిన్న చిన్న ప్రార్థనలు, అరాకొరా ప్రార్థనలు ఇవి కాదు. ప్రార్థనలో పోరాటము నీవు చేయాలి. ప్రార్థనలో పోరాటం. ప్రార్థనలో నీవు పోరాటం చేయగలిగితే దేవుని నుండి బలమైన కార్యాలు నీవు పొందుకోగలుగుతావు. కొన్ని విషయాలు ఉన్నాయి కానీ ఇంకా చివరకు ఒక మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి, ఇంకెందుకు ప్రార్థన చేయాలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ఏంటది? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా? ఎందుకో తెలుసా? శోధకుడు ఒకడున్నాడు, శోధించేవాడు ఒకడున్నాడు. నిన్ను పాపములోను దుర్వ్యసనాల్లోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు సాతాను. వాడు ఏం చేస్తాడు? నిన్ను శోధనలోనికి నడిపిస్తాడు, కామ కోరికల్లోనికి నడిపిస్తాడు, ఆకర్షణలోనికి నడిపిస్తాడు. నువ్వు వాటిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ఇలాగా ఈ విధానంలో ప్రార్థన చేశారా? ప్రభా, నేను నా కుటుంబం మేమందరము నీ చిత్తము తెలుసుకునే విషయంలో ఒక పరిపూర్ణమైన అవగాహనకు రావాలి, మేమందరము సంపూర్ణమైపోవాలి నీలో. ఈరోజున చాలామంది ఇంకా దేవుళ్ళు సంపూర్ణులు కావట్లేదు. చేస్తున్న భక్తితోనే సమర్థించేసుకుంటున్నారు. మా జీవితానికి భక్తి చాలు అని అంటున్నారు. బోధించే బోధకులు కూడా మరీ విపరీతమైన భక్తి చేయకూడదు అంటున్నారు. నేను అడుగుతున్నాను, సమర్థించుకునే విశ్వాసులకి, సమర్థించుకునే సేవకులకు నేను అడుగుతున్నాను, సిగ్గుందా అసలు మీకు? సిగ్గు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఈరోజున అలాగే సరిపోద్దులే ఏం సరిపోద్ది? ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడు. బైబిల్ అనేక మార్లు ప్రార్థించండి అని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు.
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. నీకు శోధన వచ్చిందా, వెంటనే ఏం చేయాలి? బాధపడకు, ఆలోచించుకో. ఆలోచించి నెత్తి మీద ఉన్న ఎంటికలన్నీ ఊడిపోతాయి. ఆలోచించి నెత్తి మీద ఎంటికలన్నీ తెల్లబడిపోతాయి. నేను అలాగే ఆలోచించాను ఇంతకుముందు, ఇదిగో తెల్లబడిపోయిన వచ్చేస్తున్నాయి, తెల్ల ఎంటికలు వచ్చేస్తున్నాయి. ఆలోచించొద్దు. మరి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? శత్రువులు, నిన్ను హింసించేవారు, బాధించేవారు ఎవరైనా ఉన్నారా? నీకు యాంటీగా ఎవరైనా ఉన్నారా? వ్యతిరేకంగా పగబెట్టుకోకు, మూతి ముడుచుకోకు, నోరు పారేసుకోకు, ప్రతీకారం తీర్చుకోవాలని చూడకు. ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షముగా ఉండి నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు ఆయన. ఏ దుష్కార్యములో నీవు కానీ, నీ కుటుంబము కానీ, సంఘము కానీ పడిపోకున్నట్లుగా నువ్వు నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారండి? ప్రభా, ఏ దుష్కార్యంలో పడిపోకూడదయ్యా, మా కుటుంబీకులు, మా పిల్లలు, ప్రభా అందరూ గొప్పలు చెప్పుకోవడమే. క్షమించండి, నన్ను ఏమనుకోద్దు దయచేసి. ఎందుకంటే నేను ఆ వయసు నుంచి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. తల్లిదండ్రులు కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. అవునా కదండి? కాకి పిల్ల కాకి, అవును. కోతి పిల్ల కోతికి ముద్దు, ఎలక పిల్ల ఎలక్కి, అవునండి. దేని పిల్ల దానికి ముద్దు. మన పిల్లలు మనకే. అందుకని మనం ఏం చేస్తాం? మా ఓడు అసిమంటోడు కాదండి, అమ్మ మంచోడు అంటాం, మనం అనుకుంటాం. మనం అర్థమవుతుందా? లేదు. వాడు బయట ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసా? వాడు బయట ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటున్నాడో నీకు తెలుసా? స్టిల్ ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు నువ్వు చెప్పగలవా? చాలా జాగ్రత్త. దుష్కార్యములోనికి పడిపోకున్నట్లుగా వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మీరు సంపూర్ణగునట్లుగా, దేవుని చిత్తమును సంపూర్ణంగా తెలుసుకున్నట్లుగా ప్రార్థన చేయాలి. అంతేకాదు, దేనికోసం ప్రార్థన చేయాలి? ఇంకా శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయాలి. ఒక మాట చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1:22 ముగించేస్తున్నాను. ఇంక ముగింపులోకి వచ్చేసాను. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1:22 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకసారి చూడండి. 1:22 పౌలు గారు మాట్లాడుతున్నారు ఈ మాట. నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక బస సిద్ధమో. నీవు ప్రార్థన చేస్తున్నావు. ఫిలెమోనుతో పత్రికలో మాట్లాడుతున్నారు పౌలు గారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహించబడతాను. ఏమవుతాను? నేను నీ ప్రార్థనల మూలముగా నీకు అనుగ్రహించబడతాను. నిరీక్షణ కలిగి ఉన్నాను. అంటే అప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారండి? మేడ మీద ఉన్నారా? మరి ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు ఆయన? బంధకాల్లో ఉన్నాడు ఆయన. బంధకాల్లో ఉన్నప్పుడు ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? పౌలు కోసం. ఫిలెమోను ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఈ దాసుడు బంధకాల నుంచి బయటికి రావాలయ్యా, మరలా మాకు సువార్త ప్రకటించాలి ప్రభా, మరల మా మధ్యలోకి రావాలి ప్రభా, ఆ సువార్త మరలా మేము వినాలి ప్రభా, ఆనాటి వాక్యాలు మరలా మేము వినాలయ్యా, ఆ సేవకుడు మరలా నుంచొని చెప్తా ఉంటే మేము వినాలి, ఆయన రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ప్రభావానికి పౌలు గారికి ఒక నిరీక్షణ కలిగేసింది. వచ్చేస్తాను బయటికి అని నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం బస సిద్ధము చేయి. అంటే ఫిలెమోను ఏం చేస్తున్నాడు? దైవ సేవకుడు బంధకాల్లో నుంచి విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏనాడైనా సేవకుల కోసం కన్నీళ్లు కార్చి భారంగా ప్రార్థన చేసావా నువ్వు? సేవకునికి వంకలు పెట్టమంటే బాగా పెడతారు, సేవకుని ఏలెత్తి చూపించమంటే బాగా చూపిస్తారు, సేవకులో తప్పులు ఎతకమంటే బాగా ఎతుకుతారు. ఆయన ఇలా చేశాడు, ఈ పాస్టర్ గారు ఎలా చేశాడో. నేను అడుగుతున్నాను, సరే చేశారు, నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా సేవకుల కోసం భారంగా? ఉందా? అనుభవం ఉందా?
ఫిలోమోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆయన చెరసాల నుంచి రావాలి. ఈ రాత్రి నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా? ఎంతో మంది వ్యతిరేకతల మధ్యలో సువార్త చేస్తున్న సేవకులు ఉన్నారు. సత్యము కోసం నిలబడితే ఇదిగో మాకులాగా సహకారులు లేకుండా సువార్తను ప్రకటించుకుంటూ పోతున్నటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు ప్రార్థన? ఆ బాధ్యత నువ్వు తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? సత్యము కోసం ఎంతో మంది సేవకులు చిత్రహింసలు పడతా ఉంటే, సత్యాన్ని ప్రకటించి ఎంతో మంది సేవకులు బంధకాల్లో ఉంటే, సత్యాన్ని ప్రకటించిన సేవకులు ఎంతో మంది కొట్టబడతా ఉంటే, సత్యాన్ని ప్రకటించారని సేవకులను కొట్టి మందిరాలను పడదోస్తూ ఉంటే, ఆ సేవకుల కోసం ప్రార్థన చేయవా నువ్వు? వంకలెట్టమంటే బాగా పెడతావు సేవకులకి, ప్రార్థన మాత్రం చేయవు. కానీ ఫిలోమోను ఏం చేస్తున్నాడు? అయ్యా సేవకుడు రావాలయ్యా, ప్రభువా విడిపించయ్యా, బంధకాల నుంచి విడిపించయ్యా. సేవకుడు అంటే ఎవరో తెలుసా? దేవునికిని నీకును మధ్యలో ప్రతినిధి, దేవునికి నీకు మధ్యలో రాయబారి సేవకుడు. దేవునికి నీకు మధ్యలో మధ్యవర్తి సేవకుడు. ఆ పాస్టర్లా చేశాడు, ఈ పాస్టర్లా చేశాడు. ప్రార్థన చెయ్యమ్మా, సరే చేశారులే కాదంటలేదు. ప్రార్థన చేసావా? సేవకులు పడిపోకూడదయ్యా, సేవకులు తొలగిపోకూడదయ్యా, సేవకులు బలంగా వాడబడాలి ప్రభా. ఈ రాత్రి నువ్వెందుకు ప్రార్థన చేయాలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ఆ ప్రార్థనలు దయచేసి ప్రక్కన పెట్టి ఇప్పటి నుంచి ఈ అంశాల కోసం ప్రార్థన చేయడం నేర్చుకో. ఎవరైనా సరే నీకు ఏ శ్రమ ఉన్నా ప్రార్థన చేయి, నీకు శత్రువు ఉండే ప్రార్థన చేయి, దేవుని చిత్తమును తెలుసుకున్నట కొరకే, సంపూర్ణతలోనికి వచ్చుట కొరకే ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నువ్వు శోధనలోనికి పడకుండానట్లుగా ప్రార్థన చేయి, సేవకుల కోసం ప్రార్థన చేయి. ఈ అంశాల కోసం నువ్వు ఎత్తుపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన పరలోకమునకు చేరి వెంటనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ స్థితిగతులు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి. మాట వినేవాళ్ళు, మాట వినని వాళ్ళు ఉన్నారని, శ్రమపరిచే వాళ్ళు ఉన్నారని, కష్టపెట్టే వాళ్ళు ఉన్నారని, బాధించే వాళ్ళు ఉన్నారని కృంగిపోకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నోరు పారేసుకోవడం, ఊగిపోవడం, మధ్యలోకి వెళ్ళిపోయా నువ్వా నేనా అని కాలు దువ్వేయడం వద్దు. మానేసే. నీకు అదొద్దు, నీకు ఆ కోణం లేదు. నీకు దేవుడిచ్చిన ఆయుధం ఒక్కటే, అదేంటది? ప్రార్థన. మారు మనసు లేనప్పుడు నాకు అప్పుడు మారు మనసు లేదు, ప్రార్థన లేదు. గతంలోనే మా తాతయ్య గారికి నాకు గొడవ అయితే గుణపం ఎత్తాను. ఏమెత్తానండి? రారా చూసుకుందాం. ఎవరినే? మా తాతయ్య గారిని. మా తాతయ్య గారు మామూలుడా? ఆయన పెద్ద బలవంతుడు. ఆయన ఎడ్ల బండి చక్రాన్ని మెల్ల వేసుకుని తిప్పినోడు. 20 కేజీల కాటారాళ్ళు గాళ్ళు ఎగరేసి భుజాలతో గుద్దునోడు. 20 కేజీల కాటారాళ్ళు కాళ్ళు కట్టుకుని పరిగెత్తున్నాడు. అలాంటి తాతని గుణపమట్టుకొని రారా చూసుకుందాను అన్నాను. అదవుతుందండి. ప్రార్థన లేనోడు ఏం చేస్తాడు? చూసుకుందా ఏంటి నేనేనా? నువ్వు చేయలేదా ఏంటి? ఏంటి మాట్లాడు? నీకు ఎందుకు అది? నువ్వు అలా రేగిపోతున్నావు అంటే ఏమి లేదు, నీకు ప్రార్థన లేదు. మొన్నకి నాకు గొడవ అయితే ఒకసారి కత్తి తీశాను, చెక్క పెట్టి మీద నుంచి కత్తి, చెక్క బీరువా మీద నుంచి కత్తి రారా అని. నేనేనండి. ఏమి కళ్ళబొల్లి కౌర్లు కాదు, యథార్థంగా జరిగిన సంఘటనలే. కానీ ఇప్పుడు నా విషయంలో ఎవరు నన్ను నిందించినా, ప్రార్థన చేసుకున్నా, నా కోసం చెడ్డగా మాట్లాడినా, నా ఎదురే నన్ను తిట్టినా, నేనేం చేస్తానో తెలుసా? మోకరించి కాముగా ప్రార్థన చేస్తాను అంతే. గొడవ పెట్టుకోలేక కాదు, ఏమీ చేయలేక కాదు, అవన్నీ వదిలేసుకున్నాం. ఎందుకు తెలుసా? గొడవ పెట్టుకుంటే పగలాగా మిగిలిపోద్ది. కానీ ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చూశాను నేను. నా జీవితంలో కార్యాలు మా పెద్ద నేను అన్యాయంగా వచ్చి కొంతమంది వ్యక్తులు కొట్టేశారు. మా అన్నయ్యని కొట్టిన వ్యక్తులను చంపేద్దాం అనుకున్నాం మేము ప్లాన్ వేసి. కానీ మా తాతయ్య గారు ఒకసారి వాక్యం చెప్తుంటే వాక్యం ద్వారా మా అన్నయ్య దర్శించబడి ఆ ఆలోచన విరమించుకున్నాడు. మేము ఇంకా విరమించుకున్నాం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం.
ఏ వ్యక్తి అయితే కొట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఆ వ్యక్తి గల భార్య కొన్ని రోజులకి ఏదో ఒక విష జ్వరం వచ్చింది, చనిపోయింది. ఆవిడ చనిపోవాలని కోరుకోలేదే, చచ్చిపోవాలని ప్రార్థన చేయలేదే. మేమేం చేసాం? దేవునికి అప్పగించాం. దేవుడే వాడు మారతాడనుకుంటే దేవుడు మారుస్తాడు. ఈడు మారాడరా అనుకున్నాడు అనుకో, టికెట్ టికెట్ ఏమైపోద్ది? వెళ్ళిపోతుంది ఇక. అర్థమవుతుందండి? కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కృంగిపోవద్దు, మరణించాలనేటువంటి ఆలోచనలు చేసుకోవద్దు, గొడవలకి ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఎగబడొద్దు. ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయునుగాక.